ఒక సామాన్య వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, దేశం కోసం పనిచేసే ఒక సైనికుడి పార్టీ యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. వర్గంలో ఘనమైన మెజారిటీతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేవారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంటే మీకున్న అర్హత మీరు ఇంతకుముందు పార్టీలో మా నాన్నగారు, మా తండ్రి గారి కుటుంబం నుంచి 1983 జనసంఘ సమయంలో ఎక్కడ కమలం పువ్వు జెండా అంటే కూడా తెలియని సమయంలో కూడా మా ఊర్లో కమలం పువ్వు జెండా కట్టడం జరిగింది. నా పేరు మురగపాటి శివరామకృష్ణరాజు. అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం రంగాపురం గ్రామ వాస్తవ్యుడిని. మా తండ్రి గారు 1983 నుంచి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా, మండలాధ్యక్షుడిగా, రాష్ట్ర, జిల్లా అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు. నేను 17 సంవత్సరాలు ఆర్మీలో మిలిటరీ ఇంటెలిజెన్స్లో నా ఉద్యోగరీత్యా పనిచేసి, నాన్నగారు ఆరోగ్యరీత్యా పదవి విరమణ ద్వారా ఇప్పుడు ఇక్కడ పనిచేయడం ప్రారంభించాను. 2020లో నేను మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీలో బాధ్యతలు తీసుకోవడం, ముందుగా బెక్కవోలు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం, ఆ తర్వాత నియోజకవర్గ కన్వీనర్గా గత సంవత్సర కాలంగా పార్టీలో పనిచేస్తున్నాం. ఈరోజు పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక టీ అమ్ముకునే వ్యక్తిని భారతదేశ ప్రధానిగా చేసిందని మనందరం గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాకు అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిగా అవకాశం కల్పించడం. ఒక సామాన్య వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, దేశం కోసం పనిచేసే ఒక సైనికుడికి ఈరోజు భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించడం అన్నది పార్టీ యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పుడు అనపర్తి నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం అందరినీ కలుపుకుని మొత్తం ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన ఈ టికెట్ ద్వారా అనపర్తి నియోజకవర్గంలో ఘనమైన మెజారిటీతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. అనపర్తి నియోజకవర్గంలో అంటే మీ బీజేపీ పార్టీ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. అలా మీ ఫ్రెండ్స్ కానీ మీ నాయకులు కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఫోన్ ఖాళీ లేదు. ముఖ్యంగా కార్యకర్తలు ఒక సామాన్య కార్యకర్తకి కష్టపడి పనిచేసిన కార్యకర్తకి పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడం అన్నతో కార్యకర్తలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారందరూ ఫోన్లు చేస్తున్నారు, అక్కడ ఉత్సవాలు కూడా చేసుకుంటున్నారు. అందుకని రేపు పొద్దున్న ఒకసారి అందరితో సమావేశమై కార్యకర్తలతో, దాని తర్వాత ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు ఇచ్చేస్తున్నారు. అందుకని ఆవిడ దగ్గరికి కలవడానికి అందరూ వెళ్తాం. దాని తర్వాత కార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళే విధంగా, ప్రజా సమస్యలపైన ప్రజల్లోకి వెళ్ళే విధంగా మేనిఫెస్టోని ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు మా జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తి గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వర్ గారికి, ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మిగతా కూటమి నాయకులు, సీట్ ఆశించిన నాయకులు ఉన్నారు, వాళ్ళు మీకు ఎంతవరకు సహకరిస్తారనుకుంటున్నారో వాళ్ళతో మీ పరిచయాలు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు ఎవరు ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరున్నా మేము సహకరించామని, అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థి ఎవరున్నా కానీ ఉమ్మడి శత్రువుగా ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వ్యక్తిని గద్దె దించడం కోసం అన్ని పార్టీలు కలిపి ఈ కూటమి ద్వారా ఏర్పడి గద్దె దించే వరకు మా ప్రస్థానాన్ని కొనసాగిస్తాం. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అంటే మీకున్న అర్హత మీరు ఇంతకుముందు పార్టీలో మా నాన్నగారు, మా తండ్రి గారి కుటుంబం నుంచి 1983 జనసంఘ సమయంలో ఎక్కడ కమలం పువ్వు జెండా అంటే కూడా తెలియని సమయంలో కూడా మా ఊర్లో కమలం పువ్వు జెండా కట్టడం జరిగింది. సిద్ధాంతపరంగా మేము జాతీయవాదులు. ఆ జాతీయవాద సిద్ధాంతం మా ఇంటిలో హిందుత్వవాదం, జాతీయవాదం మా అణువణువున కుటుంబంలో నెలకొని ఉండడం వల్ల నేను చిన్న వయసులోనే ఒకే ఒక అబ్బాయిని, ఒక్కగానొక్క అబ్బాయిని, నాకు సిబ్లింగ్స్ కూడా లేరు. అయినా కానీ నేను భారతదేశ సైన్యంలో పనిచేయడం కోసం వెళ్ళాను. సైన్యంలో 17 సంవత్సరాలు పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖగా కొన్ని రోజులు పనిచేసి పార్టీకి నా అవసరం ఉందని పార్టీ నన్ను పిలిచి బెక్కవోలు మండలాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తే నా వంతు బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించాను. దాన్ని పార్టీ గుర్తించింది. దాని తర్వాత అనపర్తి నియోజకవర్గ కన్వీనర్గా నన్ను మళ్ళీ బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలను కూడా నా వంతు ఎంత వీలైతే అంత కృషి చేసి ఇక్కడ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అనపర్తి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం జరిగింది. ఈ కృషిని అంతా గమనించి అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా భాజపా కేటాయించడంతో ఈ అవకాశం నన్ను వరించిందని నేను భావిస్తున్నాను.